జై గురుదత్త. దత్తబంధులకు సాదర స్వాగతం. నేను మీ ఓరిగంటి కార్తీక్. ఈరోజు ప్రశ్న వచ్చేసి ఏమిటంటే, స్వామి, శత్రువులు ఎక్కువగా ఉన్నారు, మీరు చెప్పిన పూజలన్నీ నా వల్ల అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నాను, ఏం చేయాలి? కొద్దిగా ఏమన్నా సూక్ష్మంలో మోక్షం కనిపించేటట్టు ఏమన్నా ఉంటే చెప్పండి అని అడిగారు. సరే సోదరా, నీకోసం తప్పకుండా చెప్తాను. అంటే వేరే ఏమి లేదు స్వామి, శనివారం రోజున లేదంటే అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ ఒక నిమ్మకాయ తీసుకొని దానికి 7 లవంగాలు కూర్చాలి. ఏ విధంగా కూర్చాలి? శత్రువు అనేవాడు మనకు తెలిసినా సరే శత్రువు సంహారణార్థం అని చెప్పాలి, కానీ శత్రువు యొక్క పేరు కానీ ఇంకొక విధంగా కానీ ఇప్పుడు చెప్పరాదు. శత్రు సంహారం అంటే కనిపించిన శత్రువు అందరూ కూడా వెళ్ళిపోతారు. అదేవిధంగా శత్రువు యొక్క పేరు చెప్తే ఏంటంటే అతడు శత్రువు కావచ్చు, మిత్రువు కావచ్చు, మనం కరెక్ట్గా చెప్పలేం కదా. దానికి ఏం చేయాలంటే శత్రు సంహారణార్థం అని ఒకటి చెప్తే సరిపోతుంది. ఆ 7 లవంగాలు తీసుకొని ఆ నిమ్మకాయకి శత్రు సంహారణార్థం అని చెప్పేసి ఆ 7 లవంగాలు ఆ నిమ్మకాయ కూర్చండి. కూర్చిన తర్వాత శత్రు సంహారణార్థం అని చెప్పి ఆ నిమ్మకాయ చేతిలో పట్టుకొని ఆంజనేయ స్వామి చుట్టూరా ప్రదక్షిణ చేయండి. ఒక 11 ప్రదక్షిణాలు చేసి ఆ స్వామివారి పాదాల చెంత పెట్టిన తర్వాత అది తీసుకొని ఎవరి తొక్కని చోట్ల, అంటే నదిలో కానీ బావిలో కానీ పారే నీరు కాలువలో కానీ వేసి నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా శత్రువు అనేవాడు అసలు మీకు లేకుండా పోతాడు తల్లి. జై గురుదత్త.